హాయ్ హలో లాస్ట్ వీడియోలో చికెన్ కుక్ చేసుకునేంత వరకు వచ్చాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ బిర్యానీకి ఇంపార్టెంట్ చిట్టి ముత్యాల రైసు. దాన్ని 1 అవర్ ముందే నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ ఉడుకుతూ ఉంటుంది, అందులో మనం గ్రీన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఈ బిర్యానీకి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పౌడర్ అన్నమాట. సో దానికోసం పెప్పర్, సోంపు, స్పైసెస్, మెయిన్గా రాతి పువ్వు వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఉడుకుతున్న చికెన్లో వేసేసుకుని బాగా పచ్చివాసన పోయిన తర్వాత గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ పోసేసుకోవాలండి. ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం గీ వేసుకుని అలాగే రైస్ కూడా వేసేసుకుని లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసేసుకుంటే కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్ని బిర్యానీస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.